ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ ద్రాం దత్తాత్రేయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజోషేంద్ర క్రీం 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 మహాకాళికాయ నమో నమ శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే, ప్రధానంగా చూసుకుంటే 2026 సంవత్సరంలో జనవరి ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా ప్రధానంగా జనవరి నుంచి జూన్ వరకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానమైన గ్రహాలు ప్రధానంగా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి, గ్రహాల యొక్క స్థితిగతి వాటి వీక్షణ అంతా కూడా ప్రభావం ఏ రకంగా చూపిస్తుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా చూసుకుంటే కొంతమంది మా యొక్క వ్యూవర్స్ అంతా కూడా వీక్షకులంతా కూడా మెయిల్ చేయడం జరిగింది. గురువు గారు, ఈ యొక్క 2026లో మాస ఫలితాల భాగంగా జనవరి ఫలితాలంతా కూడా చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే 2026 ఫలితాలంతా కూడా చెప్పండి అని చెప్పేసి అడగడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి ఈ యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా భవిష్యత్ అంతా కూడా ఏ రకంగా ఉంటుంది అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. తత్పరిహారార్థం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి. పరిహారం అంతా కూడా చేసుకుంటే కనుక జీవితం అంతా కూడా గ్రహ దోష నివారణ చేసుకుంటే కనుక అత్యంత శుభమైన గ్రహాలు, పుణ్యప్రదమైన గ్రహాల యొక్క అనుగ్రహం మేరకు మీకంతా కూడా అత్యంత అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, శాశ్వత మహాలక్ష్మి స్థిర నివాసం కలగడానికి, వ్యాపారం అభివృద్ధి కలగడానికి, ఉద్యోగంలో మార్పులు కలగడానికి, మీ మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచార చక్రం అనేది ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క కదయిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది, వాళ్ళ సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. చెప్పేది మాత్రం మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకుంటూనే ఈ యొక్క గోచార చక్రంలో అంతా కూడా మాస ఫలితాలంతా కూడా చూసి దానికి పరిహారం చేసుకుంటే కనుక శీఘ్ర ఫలితాలు రావడానికి, దోష పరిహారం కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి నివారణ చేసుకోవడానికి, దోష నివారణ చేసుకోవడానికి పరిహారం అంతా కూడా చేయించుకొని తద్వారా మీరంతా కూడా జీవనం అంతా కూడా ఆనందమయం చేసుకుంటారని చెప్పేసి ఈ పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే 2026 సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం, వక్రగతిలో సంచారం చేయడం, నవంబర్ 14-15 తారీఖు తర్వాత 2025 సంవత్సరంలో అంతా కూడా వక్రగతి త్యాగం జరుగుతుంది. మీనరాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు అంతా కూడా అత్యంత ఈ యొక్క వీక్షణ అనేది సప్తమ స్థానము, దశమ స్థానము, తృతీయ స్థానంలో అంతా కూడా వీక్షణ జరుగుతూ ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా మార్పు చెందుతున్నారు. ప్రధానంగా 18 నెలల పాటు గోచార సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రాహుకేతులంతా కూడా చూసుకుంటే రాహు అంతా కూడా 2026 సంవత్సరంలో మే జూన్ ప్రాంతంలో అంతా కూడా కర్కాటక రాశిలో అంతా కూడా కేతు సంచారం జరుగుతుంది. మకర రాశిలో అంతా కూడా రాహు సంచారం జరుగుతుంది. గోచారీత్యా రాహుకేతులంతా కూడా అపసవ్య దిశలో సంచారం చేస్తుంటారు కావున ఈ ఫలితాలంతా కూడా ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. అక్టోబర్ 18, 2025 సంవత్సరంలో అంతా కూడా ప్రవేశం చేయడం, అత్యంత శుభగ్రహంగా మారడం, ఈ యొక్క 27 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపల అంతా కూడా సంచారం జరుగుతుంది. అత్యంత శుభగ్రహంగా, బలమైన గ్రహంగా మారుతుంది. బృహస్పతి సంచారం వల్ల అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దేశానికి శ్రేయస్సు కలుగుతుంది. అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉన్నతమైన స్థితి కలగడానికి, సంఘంలో గౌరవం పెరగడానికి, విదేశాల్లో అంతా కూడా మన దేశానికి అంతా కూడా అత్యంత బలమైన స్థానం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాహుకేతులు, శనీశ్వరుడు, బృహస్పతి ప్రధానమైన గ్రహాలు కావున వీటి సంచారం మేరకు అంతా కూడా గోచార ఫలితం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుంటే ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా నెల రోజుల పాటు, 45 రోజుల పాటు మారే గ్రహాలే కాబట్టి ప్రధానమైన గ్రహాలన్నీ కూడా ఈ యొక్క శనీశ్వరుడు, బృహస్పతి, రాహుకేతు సంచారం మేరకే గోచార ఫలితం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మీరంతా కూడా గోమాత సేవ ఎక్కువగా చేసుకోవాలి. తద్వారా జీవితంలో సకల గ్రహదోష నివారణ జరిగి అత్యంత శుభ ఫలితాలు వచ్చి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. మీకంతా కూడా నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ కారణమైన గ్రహాలన్నీ కూడా అత్యంత
బలంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడుగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారుతున్నాడు కావున మీకంతా కూడా శ్రేయస్సు కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాహుకేతు మార్పు వలన కూడా జీవితంలో మార్పులు జరుగుతుంటాయి. విదేశంలో స్థిరత్వం రావడానికి కానీ, ప్రమోషన్స్ రావడానికి కానీ, స్థాన చలనం జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకుంటే కనుక సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. రావి చెట్టుకి, వేప చెట్టుకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అనాథాశ్రమంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. మీకంతా కూడా అమ్మవారి దయ వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ ఫలితాలు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా 2026 జనవరి నుంచి ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జూన్ వరకు ఏ రకంగా ఉంటుంది, 6 నెలల ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం. తులారాశి జాతకులకి గోచారరీత్యా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి జూన్ వరకు 6 నెలల మాస ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక దశలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, మరియు ఇక్కడ రాహు వచ్చి మకర రాశిలో సంచారం చేయడం, మరియు ఇక్కడ కేతు అంతా కూడా కర్కాటక రాశి ప్రవేశం చేయడం అనేది తులారాశి జాతకులకి శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. బృహస్పతి యోగకరంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శుక్రుడు, అంగారకుడు అంతా కూడా గోచార ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో కూడా చూసుకోవాలి. ప్రధానంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణాన్ని ఆచరించడం, ప్రతినిత్యం కూడా మంగళవారం, శుక్రవారం, గురువారం పూట, ఆదివారం పూట సుబ్రహ్మణ్య స్వామికి ప్రధానంగా అభిషేకాది కార్యక్రమాలు నారికేల జలంతో, అరటిపండు జలంతో, అరటిపండు యొక్క గుజ్జుతోటి అభిషేకం చేయించడం వల్ల, తేనెతో అభిషేకం చేయించడం వల్ల, భస్మాభిషేకాన్ని చేయించడం వల్ల మీ జాతకరీత్యా ఉన్న దుర్దోషాలు, ఈ యొక్క దుష్కర్మ దోషాలంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడికంతా కూడా ప్రదోష కాలంలో, పౌర్ణమి వేళల్లో, ప్రదోష కాలంలో అంతా కూడా అన్నాభిషేకం చేయించిన వాళ్ళకి అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క తులారాశి జాతకులు ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, మహాలక్ష్మి యొక్క కవచాన్ని కానీ, మహాలక్ష్మి యొక్క ఆవిర్భావ చరిత్రని కానీ పారాయణం చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ కారణమవుతుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంది. వ్యాపారంలో లాభాలు గణించడానికి, శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది, లాభాలు కూడా గణిస్తూ ఉంటారు. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. తద్వారా మీరంతా కూడా ఖర్చులు అదుపులో పెట్టుకునే మీ జీవన విధానం ఉంటే కనుక అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా గ్రహాల యొక్క స్థితిగతి, కొన్ని గ్రహాలంతా కూడా యోగకరంగా ఉంటే గనక, మీకు జాతకంలో గ్రహబలం ఉంటే గనక అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా పరిష్కారం చేసుకొని మీరంతా కూడా జీవన విధానం ఉంటే కనుక అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మా యొక్క పీఠంలో అంతా కూడా రాజశ్యామల యజ్ఞాధికర్తలు, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, చండీ హోమాది కార్యక్రమాలు అంతా కూడా నిర్వహిస్తున్నాం. మీరంతా కూడా సంప్రదిస్తే కనుక మీ జన్మజాతకం అంతా కూడా చూసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించండి. ఉలవలు, బొబ్బర్లు, శనకలంతా కూడా నానబెట్టినవంతా కూడా గోమాతకు సమర్పించడం, ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ కారణమవుతుంది. హనుమత్ దేవాలయంలో తమలపాకు పూజ, సింధూర అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, నవగ్రహాలకు అభిషేకం చేయడం, పరమేశ్వరుడికంతా కూడా చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో ఈ యొక్క అన్నాభిషేకం మరియు నారికేల జలంతో అభిషేకం చేయించడం వల్ల రాజయోగ కారణమవుతుంది. అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది. అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా అక్టోబర్ నెలలో వచ్చే ఈ యొక్క శరన్నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా సామూహిక కుంకుమార్చన చేసుకోవడం, ప్రధానంగా సువాసిని అర్చన విధానం చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు. ప్రధానంగా మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలన్నీ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాటి యొక్క వీక్షణ మేరకు మాత్రమే చెప్తున్నాం. కావున మీరు జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటూనే ఈ గోచార ఫలితాలు కూడా గ్రహాలకంతా కూడా శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, ప్రస్తుతంలో ఉండే గ్రహాల యొక్క అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా రాజయోగం కలుగుతుంది. గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది గమనించి మీరంతా కూడా పుణ్య కార్యక్రమాలు చేయాలి, కుంకుమార్చన చేసుకోవాలి. ఈ యొక్క శరన్నవరాత్రుల పూజలో భాగంగా అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించడం, మంచి చీరని సమర్పించడం, సుగంధ ద్రవ్యాలు సమర్పించడం, అమ్మవారికి ప్రీతికరంగా మంచి సుగంధ ద్రవ్యాలతోటి, అంటే మంచి వాసన వచ్చిన పువ్వులన్నీ కూడా మల్లెపూల మాల కానీ, చామంతి పూల మాల కానీ ప్రతినిత్యం కూడా అమ్మవారికి సమర్పిస్తుండడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఈ యొక్క తామర పూలతో అమ్మవారికి విశేషమైన పూజ తీసుకోవడం రాజయోగ కారణమవుతుంది. ఖడ్గమాల స్తోత్రంతో
సహస్రనామార్చనతో అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి అవతారం ఏ అవతారం జరుగుతుంది, ఆ అవతారం సంబంధించిన సహస్రనామార్చన చేసుకోవడం, ఆ చరిత్ర ఏ రకంగా వచ్చింది, అమ్మవారి చరిత్ర అంతా కూడా ఏ రకంగా ఉంది, దేవి భాగవతంలో ఒక్కొక్క అధ్యయనం చేసుకోవడం, ఒక్కొక్క కథ అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ఇతిహాసము, చరిత్ర అనేది ఉంటుంది. అవతార ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం, అమ్మవారి శక్తి అంతా కూడా ఏ రకంగా ఉంది, అమ్మవారి తత్వం ఏ రకంగా ఉంటుంది, అమ్మవారు ఏ రకంగా దయ చూపిస్తూ ఉంటారు మన మీద అంతా కూడా, అమ్మవారికి ఏ ప్రసాదం ప్రీతికరంగా ఉంటుంది, ఏ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పిస్తే మనకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవీ భాగవతం అంతా కూడా ఉంటుంది. దేవీ భాగవతంలో పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా భాగవత పారాయణం చేసుకోవడం, దేవీ భాగవతాన్ని పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ కారణం అవుతుంది. మీ జాతకంలో ఉండే సకల దుర్దోషాలు, దుష్కర్మ దోషాలన్నీ కూడా జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పటాపంచలవ్వడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, రాజయోగ కారణం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. మీరు జపాన్ని ఆచరించడం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల అఖండ దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. సువాసిని అర్చన విధానం చేసుకోవడం, శనగల వాయనం కానీ, పూతాంబులం కానీ, పండు తాంబూలం కానీ ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలిగి, నవగ్రహ దేవతలకంతా కూడా శాంతి కలిగి, జగన్మాతకి శాంతి కలిగి మీకంతా కూడా అత్యంత శుభ ఫలితాలు ఇచ్చడానికి, దయ కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ కారణమవుతుంది. దత్తాత్రేయ చరిత్రను పారాయణ చేయాలి. తద్వారా గురు కటాక్షం లభిస్తుంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా కుంకుమార్చన ఆచరించండి. దేవాలయ ప్రాంగణంలో కానీ, మీ అపార్ట్మెంట్ దగ్గర అయినా కానీ ప్రతినిత్యం కూడా అమ్మవారి పీఠం అనేది స్థాపన చేస్తూ ఉంటారు. దగ్గరలో ఉండే పీఠం దగ్గరికి వెళ్ళి మీరంతా కూడా అన్నదానం చేయించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించండి. రాజయోగ కారణమవుతుంది. జగన్మాత ప్రీత్యర్థం ప్రతినిత్యం కూడా అన్నదానం చేయండి. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.